వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ సూర్యతేజ గారు. వారిని అడిగి తెలుసుకుందాము అసలు ఏడిహెచ్డి అంటే ఏంటిది. సార్ నమస్కారం అండి. నమస్తే. అసలు ఏడిహెచ్డి అనే వాడు ఈ మధ్య కాలంలో నేను బాగా వింటున్నాను సార్. అసలు ఏడిహెచ్డి అంటే ఏంటిది? ఏడిహెచ్డి అనగా అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. ఓకే. సో అందులోనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక పనిని ఏకాగ్రతతో చూడలేరు, చేయలేరు, అటెన్షన్ డెఫిషియన్సీ ఉంటుంది. అలానే హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఓకే. వాళ్ళకు ఏ ఒక్క విషయాన్ని పట్ల కూడా ఆసక్తి సరిగ్గా చూపించలేరు. వెంటనే చేంజ్ అవుతూ ఉంటారు. చాలా హైపర్ యాక్టివ్గా వెంటనే షిఫ్ట్ అవుతూ ఉంటారు. డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళలో. ఇది ఒక న్యూరోజెనెటిక్ సంబంధించిన ఒక కండిషన్. ఇది జెనెటిక్స్ వైజ్ కూడా వస్తుంది, హెరిడిటరీలో కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అయితే దీన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంత బెటర్గా దీన్ని ట్రీట్ చేయొచ్చు. దీంతో సైకియాట్రీ హెల్ప్ తీసుకుంటూ, మెడికేషన్ హెల్ప్ తీసుకుంటూ, అలానే సైకాలజిస్ట్ ఒక థెరపిస్ట్ తీసుకుంటూ ఖచ్చితంగా దీన్ని మనం బయటికి రావచ్చు. అండ్ అలా రాని పక్షాన ఇది అడల్ట్కి వెళ్ళిపోతుంది. అడల్ట్ ఏడిహెచ్డి కూడా ఇవి దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, చిన్న చిన్న విషయాలకి బాగా హైప్ అయిపోతూ ఉంటారు. అది చిన్నప్పుడు వాళ్ళు గ్రహించరు. కొంత మావాడు అల్లరి ఎక్కువ చేస్తారులేండి, మారం చేస్తారులేండి, ఆ విధంగా అనుకుంటారు తప్ప, వాళ్ళ పెంపకం లోపం అనుకుంటారు తప్ప పిల్లవాళ్ళు ఈ లక్షణం గ్రహించి దాన్ని థెరపీకి అయితే ఎవరు తీసుకురావడం లేదు. కొందరు నేను పిల్లల్లో చూసాను సార్, అసలు అది ఇచ్చే వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు, ఏడుస్తూనే ఉంటారు. ఈ మధ్యలో బాగా ఫోన్ ఇవ్వకపోతే మరీ కూడా అన్నం కూడా తినరు. నేను చాలా చాలా ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చే ప్రతి వారికి నేను ముఖ్యంగా చెప్పేది ఈ విషయం ఏంటి అంటే, మొబైల్ అనేది మీ అటెన్షన్ని గ్రాప్ చేసింది అనుకోండి. ఇప్పుడు అసలు పిల్లవాడు ఎలా నేర్చుకుంటాడు? ఒక మదర్ నుంచి సీక్ చేస్తాడు, ఒక ఫాదర్ నుంచి సీక్ చేస్తాడు. ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఏం చెప్తారో అది చెయ్యరు, చూసి అనువదిస్తారు. ఏదైతే చూస్తారో అది ఆచరిస్తారు. మనం చెప్పడం ఎలా అని చెప్తాం పిల్లవాడికి, ఇలా బ్రష్ చెయ్యి, ఇలా చెయ్యి, నాన్న ఇలా తిను అని చెప్తాం. ఈ ఇంట్రాక్షన్ ఉంటుంది యాక్చువల్గా పేరెంట్కున్న చైల్డ్కి. ఈ ఇంట్రాక్షన్ మొత్తం వీళ్ళే స్వతహాగా ఒక మొబైల్ని, ట్యాబ్ని చేతిలో పెట్టేసి పని దులుపుకుంటున్నారు. దానివల్ల మీరు ఏదైతే బాండ్ డెవలప్ చేసుకోవాలో అది బ్రేక్ అయిపోతుంది. అదొకటే కాదు నష్టం, ఇది సైకలాజికల్గా మీరిద్దరూ మీ యొక్క లవ్ని కోల్పోతారు. అదే కాకుండా ప్రేమని కోల్పోతారు. వాళ్ళతో ఉన్న ఏదైతే కమ్యూనికేషన్, ఏదైతే ఎడ్యుకేషన్ ఇవ్వాలో అది ప్రాపర్గా డెలివర్ అవ్వదు. ఇప్పుడు వాళ్ళు ఏదో వీడియో చూస్తుంటారు, గేమ్ చూస్తుంటారు, దానివల్ల ఏం నేర్చుకోగలరు? ఆ ఏజ్కి ఏమేమి నేర్పాలో అవి నేర్పలేరు. ఆ గ్యాప్ జనరేట్ అవుతుంది. అదొకటే కాకుండా ఆ బ్లూ స్క్రీనింగ్ చూడడం వల్ల లోపల వాళ్ళకి ఈ రిసీవర్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. వాళ్ళ ఉత్సాహం కానీ, ఉత్తేజం కానీ, లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకోవాలి, ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. వాళ్ళు ఓన్లీ పొటాటో కౌచ్ లాగా ఉండిపోతూ ఉంటాయి. అంటే మీరు అంటున్నారు ఫోన్లకి దూరంగా పెట్టాలి పిల్లల్ని. ఖచ్చితంగా. అంటే ఈ సింటమ్స్ని గుర్తించకపోతే ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులు రావచ్చు పిల్లల్లో? వీళ్ళని భారంగా భావిస్తారంటే ఒక 11-12 సంవత్సరాలు వచ్చాక భారంగా భావిస్తారు. మా వాడు అస్సలు వినడండి మాట. ఇంకా వాడు కావాల్సిందే, మా వల్ల కాదు, ఏది అడిగితే అది ఇచ్చేయాల్సిందే, తప్పదు. లేదంటే అన్నీ ఇంకా విసిరేస్తాడు, గొడవ చేసేస్తాడు. ఇంకా మనం వాడికి ఇచ్చేయాలంతే. వాళ్ళు అలా ట్రైన్ అయిపోతారు, కంప్లీట్ యాక్సెప్టెన్సీకి వచ్చేస్తారు. చూస్తున్నాను అలాంటి వాళ్ళని చాలా మంది నేను చూస్తూ. ఇంకా తర్వాత మీరు 11 ఏళ్ళకే అలాంటి పరిస్థితి ఉంటే తర్వాత ఏంటంటారు? అవునవును, అది ఊహించడానికి చాలా ఉంది. కానీ చాలా కేసెస్లో ఇది జరుగుతుంటుంది. కొంత ఇప్పుడు ఎడ్యుకేషన్, కొంత అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి కొంత తీసుకొస్తున్నారు, ఇంకా అవ్వాల్సింది. అంటే ఇది బాల్యంలోనే కాకుండా యుక్త వయసు వచ్చే వాళ్ళలో కూడా యుక్త వయసులోకి వచ్చేస్తుంది. ఇది చిన్నప్పటి నుంచి వస్తుంది. అప్పుడు యుక్త వయసులో సడన్ గా రాదు, చిన్నప్పటి నుంచి కొంత ఉంటూ అది డిటోరియేట్ అవుతూ పెద్దగా అవుతుంది. అంటే యుక్త వయసులో అంటే ఇప్పుడు కొంతమందిని చూస్తాం, ఇంట్లో బైక్ కొనియలేదని, ఖరీదైన సెల్ ఫోన్ కొనియలేదని, నేను అది అడిగాను నాకు అది ఇవ్వలేదు, వీళ్ళు ఏమైనా చేసుకుంటారేమో అని. అంటే ఇది పూర్తిగా ఏడిహెచ్డి అనలేము, ఇది కొంత వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం కూడా అవుతుంది. వ్యక్తిత్వానికి పర్సనాలిటీకి సంబంధించిన విషయం కూడా అవుతుంది. కానీ ఇది అందులో భాగమే.
ఒకంతు ఒక పార్ట్. ఒక పార్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మచ్.